పొత్తు ధర్మంలో భాగంగా పొత్తులో 30% జనసేనకి ఇవ్వాలని మా నాయకుడు నాగబాబు గారు కానీ మా అధిష్టానం కానీ మొదట్లో తెలియజేయడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అయినా మా అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం. మా అధిష్టానం ఏ శాతాన్ని జనసేన పార్టీకి అలాట్ చేస్తే ఆ శాతాన్ని మేము తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎంత శాతమో, 15%, 12%, ఎంత శాతమైనా కూడా జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ అన్యాయం జరిగితే కార్యకర్తలందరూ కూడా బాధపడుతున్నారు. కార్యకర్తలందరూ కూడా నిరాశగా చాలా బాధతో వాళ్ళు చెప్పింది ఒకటి జరుగుతోంది ఇంకొకటి. ఇక్కడ మాకు పులిహోరలో పులి ఏ విధంగా ఉండదో, బుడిదకాయలో బుడిద గుమ్మడికాయలో బుడిద ఏ విధంగా ఉండదో, మరి పొత్తులో మా వాటా మాకు రాదా, మా వాటా మాకు దక్కడం కూడా అంతా హుళక్కేనా, ఇది కూడా అంతా భ్రమేనా అన్నటువంటి బాధ, అనుమానం, ఆక్రోశం కార్యకర్తలకు కలుగుతోంది. అటువంటి బాధని, ఆక్రోశాన్ని నివారించే పద్ధతిలో మా జనసేన పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేయాలని 2వ తీర్మానంగా కార్యకర్తలందరూ కూడా, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు, జనసైనికులందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది.